హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుస్మా హాస్పిటల్స్ రాజమండ్రి అండి. సో ఇనీషియల్గా మనం బిహేవియరల్ థెరపీ అంటాం. బిహేవియరల్ థెరపీ అంటే పిల్లలు చుట్టూ ఉన్న పిల్లల్లాగా ఎలా ఉండాలి, మనం ఎలా ఏం పనులు చేసుకోవచ్చు, పిల్లలకు మనం ఏం నేర్పించాలి అనేది బిహేవియరల్ థెరపీలో మనం ఫస్ట్ నేర్పించాలండి. దాని తర్వాత స్పీచ్ అండి, అంటే పిల్లలకి టైం మాటలు రావట్లేదండి, లేదంటే మాట్లాడట్లేదు అనేది చాలామంది ఏజ్ పెరిగే వరకు కూడా ఈ పిల్లలు గమనించలేరు. అంటే వయసు దాటి వచ్చినప్పుడు మాటలు వస్తాయని చాలామంది వదిలేస్తామండి. సో ఎర్లీ ద ఏజ్ ఎర్లీ ద అవుట్కమ్ అండి. సో స్పీచ్ థెరపీ అనేది కంపల్సరీ పిల్లల్లో చూసుకోవాలండి. దాని తర్వాత ఈ పిల్లల్లో మనకి పడుకున్నప్పుడు పూర్తిగా బెడ్ రీడన్ అయితే మాత్రం పొజిషన్ చేంజింగ్ అండి. అంటే వెలగెత్తలో మనం పడుకోబెట్టేసాం అనుకోండి, డిపెండెంట్ రీజియన్స్ అంటే వెనకాల స్పైన్ మీద కానీ కింద మనకి మోకాళ్ళ దగ్గర కానీ వెనక డిపెండెంట్ ఉన్న రీజియన్లో పుండ్లు పడతాయండి. సో ఎవ్రీ సెకండ్ అవర్లీ కానీ ఫోర్త్ అవర్లీ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటే ఈ పుండ్లు పడడం కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి.